హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పనుండి రాజమండ్రి వచ్చాను. ఇంకా నేను ఇక్కడ 3 అవర్స్ అయితే ఉంటా. ఈ 3 గంటల్లో రాజమండ్రిలో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ అలాగే కొన్ని ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం. ఎప్పుడైనా మీరు రాజమండ్రి వచ్చినప్పుడు తిరగడానికి తక్కువ టైం ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మేము లంచ్కి ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన ఫ్రై పీస్ బిర్యానీ తినడానికి అయితే వచ్చాము. రాజమండ్రిలో వివేక్ బిర్యానీకి అయితే మామూలు క్రేజ్ ఉండదు అసలు. మేము వచ్చే టైంకి 3 అయింది. అసలు 3 గంటలకి ఫుడ్ దొరకడమే ఎక్కువ. అలాంటిది ఇక్కడ అసలు ఖాళీయే లేదు. బయట కౌంటర్లో టోకెన్ చేసుకుని లోపలికి వచ్చాక టోకెన్ ఇస్తే మనకైతే బిర్యానీ తీసుకొస్తారు. మేము ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇందులో ఇంచుమించుగా 4 to 5 పీసెస్ అయితే వచ్చాయి. పీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా ఈ పీస్తో ఇచ్చిన గ్రేవీ అలాగే ఈ పీస్తో ఈ రైస్ కలుపుకు తింటే టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన షేర్వాతో కూడా ట్రై చేసా. షేర్వా కూడా బాగుంది. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి పేపర్ మిల్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. ఈ బిర్యానీ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్. ఇక్కడ మనకి 50 రూపీస్ నుంచే ఫ్రై పీస్ బిర్యానీ దొరుకుతుంది. 50 రూపీస్ అలాగే 80 రూపీస్ ఇంకా 100, 120 కూడా దొరుకుతుంది. మేమైతే 100 రూపీస్ తీసుకున్నాం. టేస్ట్ అయితే బాగుంది, మాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా పార్సిల్స్ కూడా వెళ్తూనే ఉన్నాయి. వివేక్ బిర్యానీ తినేసాం కదా, ఇప్పుడైతే రాజమండ్రికి బాగా ఫేమస్ అయిన రోజ్ మిల్క్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇంకా రోజ్ మిల్క్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి 75 ఇయర్స్ అయింది. ఇంకా అక్కడ తాగేసి ఇంకా మిగతా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రాజమండ్రి దగ్గర. ఈ రాజమండ్రిలో రోజ్ మిల్క్ అంటే చాలా షాప్స్ ఉంటాయి. కాకపోతే ఒరిజినల్ అండ్ ఓల్డ్ షాప్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్లో ఉంటుందంట. మేము చాలా మందిని కనుక్కొని ఈ మెయిన్ రోడ్కి అయితే వచ్చాము. ఈ మెయిన్ రోడ్ అయితే అస్సలు మామూలు రద్దీగా లేదు, అస్సలు ఖాళీ ఉండదు అనమాట. ఇదే మన రోజ్ మిల్క్ సెంటర్ మెయిన్ షాప్ అనమాట. బయట టోకెన్ చేసుకుని ఇక్కడ మేకింగ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ రోజ్ మిల్క్స్ అయితే ఉంటాయి. నార్మల్ సేమియా రోజ్ మిల్క్ ఒకటి అలాగే కోవా రోజ్ మిల్క్ ఒకటి. నార్మల్ సేమియా రోజ్ మిల్క్ అయితే 60 రూపీస్ తీసుకుంటారు. మేమైతే కోవా రోజ్ మిల్క్ అయితే చేయమన్నాం అనమాట. నేను పెద్ద స్వీట్ ఇష్టపడాను కాబట్టి ఒక్క రోజ్ మిల్కే తీసుకున్నాము. ఇలా మనకి వరుసగా కప్స్ పెట్టేసుకుని దీంట్లో ఐస్ ఇంకా కోవా వీటితో పాటు సేమియా వేసేసుకుని ఇలా మనకి రోజ్ మిల్క్ సిరప్ ఉంటుంది కదా, అది వేసేసి ఒక స్పూన్ అయితే వేసేస్తారనమాట. మేకింగ్ కూడా చాలా యూనిక్గా అయితే ఉంటుంది. చూడడానికి ఎలా ఉందో ఇలా మనకి ఒక స్పూన్ పెట్టేసి ఇస్తారు. ఇంక ఈ కోవాని లోపల మిక్స్ చేసుకుని టేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే కొద్దిగానే తిన్నాను, బట్ బాగుంది. సో ఇదనమాట మెయిన్ మనకి రోజ్ మిల్క్ షాప్. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారేమో అని చెప్పేసి బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఈ ఒక్క బాటిల్ వచ్చేసి 130 రూపీస్ తీసుకున్నారు. ఇది వచ్చేసి సిరప్. ఇది మనం ఇందాక మేకింగ్ చూసాం కదా, ఆ టైప్లో ఇంట్లో తయారు చేసుకోవడమే. ఇంకా ఈ రోజ్ మిల్క్ తాగేసిన తర్వాత నెక్స్ట్ ఈ మెయిన్ సెంటర్కి అయితే వచ్చేయండి. ఈ మెయిన్ సెంటర్లో మనకి దొరకని ఐటమ్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు బిజీగానే ఉంటుంది. 4 వీలర్ అయితే అలౌ చేయరు, ఓన్లీ 2 వీలరే వస్తుంది. ఇక్కడ మనకి చాలా రకాల ఫ్రూట్స్ దగ్గర నుండి మసాలాల వరకు అన్నీ దొరుకుతాయి. మేము ఇలా నడుస్తూ వెళ్తుంటే ఒక బండి మీద మాకు ఇలా డిఫరెంట్గా ఫ్రూట్స్ అయితే కనిపించాయి. గోవా ఉన్నాయి అలాగే స్ట్రాబెర్రీ ఉన్నాయి. కాకపోతే ఈ ఫ్రూట్స్ అయితే ఎక్కువ కనిపించాయి అనమాట. ఇవి చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఎప్పుడో వీటిని చిన్నప్పుడు తిన్నా కానీ వీటి పేరు అయితే గుర్తులేదు. ఇంకొక ప్లేట్ అయితే ఏమన్నాము, నీట్గా పీసెస్ కింద కట్ చేసి మాకైతే ఇచ్చారు. ఈ ఒక్క ప్లేట్ వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. స్టార్ షేప్లో అయితే కట్ చేశారు. దీని పేరు మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి, నేనైతే మర్చిపోయాను. తర్వాత ఇంకా ఎలా నడుస్తుంటే మనకి మసాలాలు కూడా దొరుకుతాయి. ఈ మసాలాలన్నీ మనకి హోల్సేల్లో దొరుకుతాయి అనమాట. ఇది కొనాఫా సేమియా. నేనైతే ఇప్పటిదాకా చూడలేదు ఈ కొనాఫా సేమియా ఎక్కడని, ఇక్కడే చూస్తున్నాను. చూడండి ఎంత తిన్నుగా ఉన్నాయో. రోజ్ మిల్క్ అయితే తాగేసాము. వివేక్ బిర్యానీ అయిపోయింది, రోజ్ మిల్క్ అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. నెక్స్ట్ మనం రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే పుష్కర్ ఘాట్ అనమాట. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడండి కరెక్ట్గా సన్సెట్ అవుతుందేమో. వ్యూ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఖచ్చితంగా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. ఫ్రంట్ మొత్తం బోటింగ్ ఏరియా అనమాట. అది నార్మల్లో మనకి ప్రైవేట్గా బోటింగ్ ఉంటుంది. అది నెక్స్ట్ నార్మల్ అందరితో కలిసి వెళ్ళింది. ప్రైజెస్ వచ్చేసి నార్మల్ బోటింగ్ నాకు తెలిసి 50 to 90 అరౌండ్ ఉంటుందేమో, నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. లాస్ట్ టైం రాజమండ్రి నుండి హైదరాబాద్ వందే భారత్ ట్రైన్ మీద వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ వ్యూ చూపించే కదా, అది ఎక్కడ నుండి ఆ వీడియో చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా చూడకపోతే. బోటింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు. ఇంకా చాలా ప్లేసెస్ అయితే తిరగాలన్నమాట. కొద్దిగా షాపింగ్ కూడా ఉంది. సో ఇంకా మ్యాక్సిమం టైం కుదిరితే ఇస్కాన్ టెంపుల్, నెక్స్ట్ ఆల్రెడీ రివర్ బై అయితే ఎక్స్ప్లోర్ చేశాను. మన ఛానల్లో వీడియో ఉంది, ఇంకా చూడకపోతే చూసేయండి. ఇంకా చాలా తీయాలి, కాకపోతే నేను స్టార్ట్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్కి కానీ లేకపోతే రివర్ బైకి కానీ వెళ్దాం.
ఇంకా చూడవలసిన ప్లేస్ అయితే చాలా ఉంటాయి. మ్యాక్సిమం మనం మార్నింగ్ వస్తే అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. రాజమండ్రిలో ఉన్న ఫేమస్ ప్లేస్ అండ్ నెక్స్ట్ ఫేమస్ ఫుడ్స్. సో నేను మ్యాక్సిమం ఒక 10% 20% అయితే ఎక్స్ప్లోర్ చేయగలిగాను. అంటే ఆఫ్టర్నూన్ వచ్చింది కాబట్టి మార్నింగ్ వస్తే మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఘాట్ నుంచి బయటకు వచ్చాక ఒక బాబాయ్ ఇలా పల్లీలు అమ్ముతూ కనిపించారు. ఇంకా మేము ఇక్కడ పల్లీలు అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయాయి. ఇట ఇదాకా లేం కానీ ఇక్కడ నైట్ మాత్రం భలే ఉంటుంది అసలు వ్యూ అయితే. అలాగే ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టుంది. నార్మల్గా అయితే ఇటు సైడ్ నుండి కూడా మనకి ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీని ఆపోజిట్ లోనే ఐ లవ్ రాజమండ్రి అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇలా మొత్తం ఇంకా పుష్కర్ ఘాట్లో కాసేపు గడిపాక ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా ఒక 100 మీటర్స్ నుండి ఒక 200 మీటర్స్ ఫ్రంట్కి వచ్చేసి తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇలా మనకు ఒక చిన్న మార్కెట్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి క్లాత్స్ దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ మేము ఇలా నడుస్తూ వెళ్తుంటే ఇక్కడ మాకు దెబ్బకాయలతో పాటు ఈ ఫ్రూట్ అయితే కనిపిస్తుంది. నేను తిన్నాం అనుకుంటాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఒకటి వేసుకుని ఇంకా ఫ్రంట్కి వెళ్తుంటే మళ్ళీ ఇక్కడ మాకు కొబ్బరి మూవ్ అయితే కనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడైనా కొబ్బరి చెట్టు పడిపోతే దాని లోపల అయితే ఉండేది అనమాట. తినేవాళ్ళం. చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఇది కనపడగానే ఆగిపోయామన్నమాట. ఇలాగా మంచిగా మనకి స్లైసెస్ కింద కట్ చేసి ఒక పేపర్లో అయితే వేసి ఇచ్చారు. ఇందులోకి ఇంకా పంచదార వేసుకుంటారు కానీ ఇంకా మనం ఏ పంచదార వేయకుండా తింటే మనకి ఆ టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి ఎప్పుడో చిన్నప్పుడు వింటారు కదా, అప్పుడే 5 అవగానే నైట్ అయితే అయిపోతుంది. ఇంకా అక్కడ నుండి మేము స్ట్రైట్గా వచ్చేసి తర్వాత మేము ఇక్కడ రాజమండ్రిలో ఉన్న ఇంకొక ఫేమస్ ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేయడానికి అయితే బయలుదేరాము. ఈ దారిలోనే మనకి ఒక పార్క్ అయితే కనిపించింది. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. అలాగే జనం కూడా ఎక్కువగానే ఉన్నారు. సో ఫైనల్ ఇంకా నైట్ 5:30 అయిపోయింది. రాజమండ్రిలో ఇంకొక ఫేమస్ ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. అదే రాజమండ్రి కోకోనట్ జ్యూస్ బార్. కొబ్బరి బొండాలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఎంత ఫేమస్ ఈ షాప్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళిపోయి మనం ఒక కోకోనట్ జ్యూస్ తీసుకుని టేస్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా పుష్కర్ ఘాట్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. దీని లొకేషన్ మ్యాప్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే ఇలా మనకి కోకోనట్ వాటర్ ఇంకా కొబ్బరి గుజ్జు వీటితో పాటు షుగర్ వేస్తారు. మేమైతే ఇందులోకి షుగర్ అయితే ఎక్కువ వేయించుకోలేదు. దీన్ని ఫుల్గా జ్యూస్ కింద మిక్సీ పట్టించేసి మనకైతే ఒక గ్లాస్లో వేసిస్తారు. కావాలంటే ఇందులో మనం గ్లూకోజ్ కూడా వేయించుకోవచ్చు కానీ మేమైతే గ్లూకోజ్ పెద్ద ఇంట్రెస్ట్ పడలేదు. తర్వాత ఇలాగా ఒక కప్ తీసుకుని అందులో మళ్ళా కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేసుకుని ఇప్పుడు ఇందులో కోకోనట్ జ్యూస్ అయితే వేసిస్తారు. చూడడానికి ఎలా ఉందో మొత్తం ప్యూర్ వైట్లో ఉంటుందన్నమాట. ఇంకా ఇది టేస్ట్ చేద్దాం. ఒక గ్లాస్ 60 రూపీస్ తీసుకున్నారు. టేస్ట్ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. మాకైతే నచ్చింది. ఇంకా ఈ కోకోనట్ జ్యూస్ బార్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఒక రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్లోనే రీసెంట్గా రాజమండ్రిలో మాల్ అయితే బిల్డ్ చేస్తున్నారు. అక్కడికైతే వెళ్దామని వచ్చాము. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మాల్. ఆ మాల్ ఇంకా మొత్తం పూర్తిగా ఓపెన్ అవ్వలేదన్నమాట. బయట నుంచి చూపిస్తాను. లోపల ఇంకా ఏమైనా ఓపెన్ అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను. మ్యాక్సిమం మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు. సో రాజమండ్రి వచ్చినప్పుడు ఈ మాల్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మన దగ్గరలో కాకినాడలో ఒక మాల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఒక మాల్ అయితే వచ్చేసింది. బయట నుంచి చూపిస్తా, చూడండి లుక్ ఎలా ఉంది. మాల్ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఓన్లీ సినిమాసే ఓపెన్ అయినాయి అంట. ఇంకా ఫుల్గా అయితే ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్లో అయితే ఓపెన్ అవుద్ది అనుకుంటా. ఇదిగోండి మాల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ప్రసాద్ ఆదిత్య మాల్ అంట. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. అక్కడ నుండి ఇప్పుడు రివర్ బై సైడ్ అయితే వచ్చేసాం అనమాట. రివర్ బై వచ్చేసి వాటర్ పార్క్ అనమాట. రాజమండ్రిలో వన్ ఆఫ్ ది ఫేమస్ వాటర్ పార్క్ ఇది. ఇందులో మనకి స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి. మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు అనమాట. మెయిన్గా మనకి చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. దీని పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రాజమండ్రి వచ్చినప్పుడు ఒకవేళ ఎప్పుడు విజిట్ చేయకపోతే ఒకసారి రాజమండ్రిలో ఉన్న రివర్ బై అయితే విజిట్ చేయండి. మనైతే ఫుల్గా చిల్ అవ్వచ్చు. సమ్మర్ టైంలో అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇస్కాన్ టెంపుల్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇంకా లోపలికి వెళ్ళామంటే మొత్తం మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి పీస్ఫుల్గా. ఇస్కాన్ టెంపుల్ దగ్గరే మనకి మోస్ట్ ఫేమస్ అయిన శివ టెంపుల్ కూడా. ఇంకా అక్కడ నుండి డిమార్ట్కి వెళ్ళి డిమార్ట్లో చిన్న షాపింగ్ చేసి అయితే వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.